సో మోషే ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చిన ఆజ్ఞలు న్యాయ విధులు పార్ట్ 4. సో ఈ యొక్క స్టాండర్డ్స్ లో మనల్ని నివసించమని దేవుడు చెప్పాడు. ఆ స్టాండర్డ్ లోకి మనందరం కూడా ఎదగాలి. ఇవన్నీ మంచి మనం చూస్తున్నాం కదా, ఒక్కొక్క అంశం గురించి దేవుడు ఎలా వివరించాడో. మన ఇంట్లో పని వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, మన ఇంట్లో జంతువులు ఉంటే ఎలా బిహేవ్ చేయాలి, అండ్ మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా బిహేవ్ చేయాలి, పొరుగు వాటితో ఎలా బిహేవ్ చేయాలి, అలాగే సాటి మానవుడితో ఎలా బిహేవ్ చేయాలి అన్ని కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా మనిషి మానవత్వాన్ని పెంచుతాయి, మనిషి యొక్క మానవత్వాన్ని మంచితనాన్ని సూచిస్తాయి. ఎందుకంటే అందరూ కూడా వీటిని ఇది యొక్క దేవుడి స్టాండర్డ్స్ ప్రకారం బతకకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఈ స్టాండర్డ్స్ ని తీసుకొచ్చాడు, ఈ న్యాయ విధులను తీసుకొచ్చాడు, ఈ ఆజ్ఞలను తీసుకొచ్చాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఆజ్ఞలన్నీ కూడా దేవుడి తలంపులో నుంచి వచ్చింది, దేవుడి ఆలోచనల నుంచి వచ్చింది, దేవుడి యొక్క మనసులో నుంచి వచ్చింది, దేవుడి యొక్క ఉద్దేశాల నుంచి వచ్చాయి ఈ ఆజ్ఞలన్నీ కూడా. అంటే ఇది మనిషి రాసిన ఆజ్ఞలు కాదు, పరలోకం నుంచి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనందరికీ కూడా. ఈ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ లో బతకమని పరలోకం నుంచి దేవుడే స్వయాన మోషే ద్వారా రాపించి ఇచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది దేవుడు ఇచ్చాడు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది మోసే ఇచ్చింది కాదు, ఏ మనిషి ఇచ్చింది కాదు, ఏ మనిషి రాసింది కాదు. దేవుడే స్వయాన తన చేతులతో రాసిచ్చిన ఆజ్ఞలు, దేవుడే స్వయాన మోషే ద్వారా వివరించిన చెప్పిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా. అన్ని కోణాల్లో దేవుడు ఆలోచించి, అన్ని రకాలుగా దేవుడు ఆలోచించి మానవ జాతికి ఇచ్చిన గొప్ప అమూల్యమైన బంగారము, ఆస్తి లాంటిది మనకన్నీ కూడా ఈ న్యాయ విధులు. చూద్దాము. నిర్గమ కాండం 22 అధ్యాయం 25 వచనం. నా ప్రజలలో నీ యుద్ధ నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానిని వడ్డీ కట్టకూడదు. ఒకేలా ఒక బీదవాడు బాధలో ఉన్నాడు అనుకోండి, ఒక 5,000 10,000 బదలుకి ఇవ్వండి, అంతేకాని ఆ బీదవాడికి అప్పుకి ఇవ్వద్దు. అందుకే క్రైస్తవులు వడ్డీ బిజినెస్ చేయొద్దండి. దేవుడు క్లియర్ గా చెప్పారు, మీరు వడ్డీకి ఇవ్వకూడదు అని. సో వడ్డీ బిజినెస్ అంటే కొంతమంది 5% 10% అలా వడ్డీలు వసూలు చేస్తుంటా అంటారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏడ్చుకుంటా ఇస్తారు, అది మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా వడ్డీ బిజినెస్ మనం ఎప్పుడు కూడా చేయొద్దు, ఆ యొక్క ఫైనాన్స్ బిజినెస్ చేయకూడదు, అది మనకు మంచిది కాదు. కొంతమంది 5% 10% ఇంట్రెస్ట్ కు చేస్తారు. ఒకవేళ ఎవరికన్నా ఆర్థిక సహాయం ఉంటే, ఒకవేళ నీకు ఇవ్వాలనిపిస్తే, ఒకవేళ నీ దగ్గర ధనం ఉంటే వాళ్ళకు సహాయం చేయండి. ఒక 20,000 30,000 50,000 బదలుకి ఇవ్వండి, కానీ దానికి ఇంట్రెస్ట్ కట్టకండి. మరి ముఖ్యంగా పేదవాడు, ఒకవేళ పేదవాళ్లకు కొన్ని అవసరాలు పడతాయి, ఒక అనారోగ్య సమస్యలు పడతాయి. కొంతమంది బీద వాళ్ళకు వాళ్ళకు డబ్బులు ఉండయి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఛార్జెస్ ఉండయి. అలాంటి వాళ్ళకు మీరు బదులు ఇవ్వండి డబ్బులు, కానీ వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ కట్టకూడదు. అది మనకు మంచిది కాదు. ఎందుకంటే మనం 10 మందికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. 10 మందిని మనము హింసించి వడ్డీ వసూలు చేసాం అనుకోండి, అది మనకు ఆశీర్వాదకరంగా కాదు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఇలా వడ్డీలు వసూలు చేసే వాళ్ళను చాలా గమనిస్తే వాళ్ళ లైఫ్లు చెల్లా చెదరైపోయాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏడ్చుకుంటా ఇస్తారు, వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఇస్తారు, అది మంచిది కాదు. సో కాబట్టి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక సహాయం చేయొచ్చు, కానీ ఆర్థిక సహాయం చేసి మనము ఎక్స్ట్రా వడ్డీలు మనం తీసుకోకూడదు. దేవుడే చూసుకుంటాడు. నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, దేవుడే చూసుకుంటాడు, సహాయము దేవుడే చేసుకుంటాడు. అంతేకాని నీ దగ్గర ఉన్న ధనము ఇంకొకరికి వడ్డీకి ఇవ్వడానికి ప్రయత్నించకూడదు అని చెప్పాడు. మరి ముఖ్యంగా బీదవానికి, నీ ప్రజల్లో నీ యొద్ద నుండి, అంటే మన చుట్టుపక్కలలో ఎవరైనా బీదవాడికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకి ఇచ్చువాని వాళ్ళే వడ్డీకి ఇచ్చినట్టుగా ఆ పేదవాడికి వడ్డీకి ఇవ్వకూడదు, వాడి దగ్గర నుంచి వడ్డీ వసూలు చేయకూడదు. ఎందుకంటే పేదవాడు 3 పూటల భోజనం తినడమే కష్టంగా ఉంటుంది, వాడు కట్టుకోవడానికి బట్టనే కష్టంగా ఉంటుంది. అలాంటిది నువ్వు ఇచ్చిన డబ్బు రావాలని ఆశించు, పర్లేదు, కానీ ఆ డబ్బుకి అసలుకి వడ్డీ కూడా రావాలని ఆశించకూడదు అని చెప్తున్నాడు. నీవెప్పుడైనా నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకున్న ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. ఇప్పుడు కొంతమంది కుదువ పెట్టుకుంటారు, కుదువ పెట్టుకొని వస్త్రాన్ని తీసుకుంటారు, లేకపోతే ఏదైనా కూడా నీ పొరుగువాన్ని ఏది తీసుకున్నా కూడా సూర్యుడు అస్తమించే వేళ వరకు అది వానికి మరలాకి అప్పగించము. కొంతమంది ఉంటారు, ఇంట్లో పప్పు అయిపోయిందని, ఉప్పు అయిపోయిందని, లేకపోతే ఆడవాళ్ళు ఆనియన్స్ అయిపోయిందని ఇంటి పక్కల నుంచి తెచ్చుకోండి, తప్పులేదు. మళ్ళా వాళ్ళకు తిరిగి అప్పచెప్పాలి. ఎప్పుడు? సూర్యుడు అస్తమించే వేళ వరకు వాళ్ళకు అప్పచెప్పాలి. అందుకే ఇక్కడ ఏంటిదంటే వస్త్రం అని కాదు, ఇక్కడ ఏంటంటే నీ పొరుగువాడిది ఆశించకు. నీ పొరుగువాడిది ఏది నీ దగ్గర ఉన్నా కూడా అది పాపముతో సమానము. నీ పొరుగువాడిది ధనాన్ని నువ్వు ఆశించకు, నీ పొరుగువాడి
పొరుగువాడిది వస్త్రాన్ని ఆశించకు. ఈవెన్ కొంతమంది ఉంటారు, కొంతమంది తెచ్చుకుంటారు, బదలుకు తెచ్చుకుంటారు, డబ్బులు బదలుకు తెచ్చుకుంటారు, లేకపోతే వస్త్రాలను బదలుకు తెచ్చుకుంటారు, లేకపోతే ఇంట్లో సామాన్లను బదలుగా తెచ్చుకుంటారు, లేకపోతే ఉప్పు అయిపోయిందని, పప్పు అయిపోయిందని వాళ్ళు తెచ్చుకొని మళ్ళా మర్చిపోతారు, ఇవ్వరు. మర్చిపోరు కానీ ఇవ్వాలని ఉద్దేశం ఉండదు. అది మంచిది కాదమ్మా. నీ పక్కింటి నుంచి ఒక కప్పు షుగర్ తీసుకొచ్చుకున్నా మళ్ళీ నువ్వు అది తిరిగి ఇవ్వాల్సిందే. అది నీది కాదు. నీది కాని దాని మీద నువ్వు ఆశపడద్దు. ఏదో అవసరానికి ఏదో తెచ్చుకున్నావు. చాలా మంది అవసరానికి డబ్బు తెచ్చుకుంటారు, మళ్ళా తిరిగి ఇవ్వాలంటే తిప్పుతా అంటారు వాళ్ళను, డబ్బులు తిప్పుతా అంటారు, వాళ్ళను హింసిస్తా అంటారు. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఒకవేళ లేకపోతే లేవండి, నేను తప్పకుండా ఇస్తానని మర్యాద పూర్వకంగా చెప్పాలి. సో అంతేగాని చాలా మంది డబ్బు తెచ్చుకొని మళ్ళీ తర్వాత తిరిగి ఇవ్వడానికి ఆ ఇచ్చిన వాళ్ళను అష్ట కష్టాలు పెడతారు, కోర్టు కేసుల చుట్టూ మరీ తిప్పుతారు. అది మంచిది కాదు. సో నువ్వు ఇంటి పక్కల నుంచి ఒక అగ్గి పుల్ల తెచ్చుకున్నా మళ్ళీ అది సాయంత్రం వరకు ఇచ్చేయాలి. అర్థమవుతుందా అండి? మనది కానిది ఏది కూడా మన దాని మీద ఆశపడద్దు. మన దానిది దేని కూడా నువ్వు ఆశ పెట్టుకోదు. దేవుడే చూసుకుంటాడు. నీకు సమయం వచ్చినప్పుడు దేవుడే చూసుకుంటాడు. సో అందుకే నువ్వు ఆ కప్పు పంచదార తీసుకొచ్చుకున్నావు, ఇవ్వకపోతే దేవుడి దృష్టికి అది కూడా నువ్వు ఏమవుతున్నట్టు, నువ్వు దేవుడి దృష్టికి ఆజ్ఞలను నెరవేర్చకుండా ఉంటున్నట్టు. అందుకే ఏది తెచ్చుకున్నా, ఎవరి వస్తువైనా కూడా మళ్ళీ తిరిగి ఇవ్వండి. ల్యాప్టాప్ తెచ్చుకున్నా మళ్ళీ తిరిగి ఇవ్వండి, లేకపోతే మొబైల్ తెచ్చుకున్నా మళ్ళీ తిరిగి ఇవ్వండి, లేకపోతే పంచదార తెచ్చుకున్నా, ఆనియన్ తెచ్చుకున్నా, లేకపోతే ఏదైనా డబ్బు తెచ్చుకున్నా మళ్ళా ఎవరిది వాళ్ళకు తిరిగి ఇవ్వండి. ఇతరుల సొమ్ము మీద ఆశపడడం దేవుడికి నచ్చదు. వాడు కప్పుకున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. సో తెలియదు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నదో, ఏదైతే ఇరుకుందో. ఇక్కడ ఓన్లీ వస్త్రం గురించి ఒకటే మాట్లాడలేదు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కొంతమంది పాపం కష్టాల్లో ఉన్నారని వెళ్ళి ఒక 50,000 1,00,000 డబ్బు తీసుకొచ్చుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఇవ్వమన్నప్పుడు వాళ్ళకు ఇవ్వరు, వాళ్ళ అవసరాల్లో ఉన్నప్పుడు తీర్చమన్నప్పుడు తీర్చరు, వాళ్ళ ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇవ్వమంటే ఇవ్వరు, ఇవ్వక వాళ్ళ నష్ట కష్టాలు పెడతారు. ఎందుకంటే మనకు తెలియదు వాళ్ళు ఎంత కష్టపడి కొనుక్కున్నారో తెలియదు, వాళ్ళ దగ్గర ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలియదు. అలా ఒకరి ఉసురు పోసుకోవద్దు. అందుకే ఒకవేళ వస్త్రము వాడు ఒకవేళ తీసుకొచ్చుకుంటే వాడి దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును, నేను దయగలవాడను, వాడు నాకు మొరపట్టినలా నేను విందును. చూసారా అండి, మనం ఎవరి దగ్గర నుంచి ఏమి తెచ్చుకున్నా కూడా మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే, ఒకవేళ వాళ్ళు కనుక దేవుడికి మొర పెడితే దేవుడు వింటాడట, దయగలవాడను. ఇప్పుడు ఒకరి దగ్గర వస్త్రం ఉంది, వాడుకున్నది అది ఒక్కటే వస్త్రము, ఆ ఒక్క వస్త్రాన్ని కాస్త మనం దాచిపెట్టుకున్నాం అనుకో, వాడు కప్పుకోవడానికి ఏం లేదనుకో, వాళ్ళు కనుక దేవుడికి మొర పెట్టారనుకో, అది మనకు శాపం లాగా మారుతుంది. ఇది ఒక వస్త్రం అనే కాదు, ఇట్ కుడ్ బి ఎనీ ఐటమ్, ఏదైనా పక్క పెట్టండి. కొంతమంది కారు తీసుకొచ్చుకుంటారు, వాడుకుంటారు, ఇవ్వమంటే ఇవ్వరు. బైక్ తీసుకొచ్చుకుంటారు, వాడుకుంటారు, ఇవ్వమంటే ఇవ్వరు. డబ్బులు తీసుకొచ్చుకుంటారు, వాడుకుంటారు, ఇవ్వమంటే ఇవ్వరు. సో లేకపోతే పంచదార తీసుకొచ్చుకుంటారు, లేకపోతే ఏదైనా తీసుకొచ్చుకుంటారు, ఏ అవసరానికి ఎన్నో తెచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఇవ్వనివ్వరు. సూర్యుడు అస్తమించే లోపే మనము ఇవ్వాలి. అందుకే ఎవరికి మనము రుణపడి ఉండొద్దు. ఈ సామెత మీకు తెలుసో తెలియదో, మనం చనిపోయే లోపు మనం ఎవరికి కూడా మనం రుణపడి ఉండొద్దు. అది ఏదైనా పర్లేదు. నువ్వు ఒకరి నుంచి ఒక 10 రూపాయలు బదులు తీసుకున్నావు, అది ఇచ్చేసేయాల్సిందే. కొంతమందికి ఒక 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 బుద్ధి ఉంటదండి. అందరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తే బిల్ వచ్చే టైంకి కొంతమంది బాత్రూమ్కి వెళ్ళిపోతారు. బిల్ వచ్చే టైంకి కొంతమంది చేతులు కడుక్కోవడానికి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదండి. అవతలి వాడు 10 రూపాయలు పెడితే నువ్వు 2 రూపాయలన్నా పెట్టు, నువ్వు 5 రూపాయలన్నా పెట్టు. సో అలాంటి బుద్ధి కూడా ఉండకూడదండి. నిజంగా మన కడుపుకి మనం తిన్నప్పుడు మనం బిల్లు కట్టడంలో తప్పే ఉంది. సరే నీ దగ్గర 100 రూపాయలు లేదు, 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఎంతో కొంత పెట్టాలి. నేను చూసాను, చాలా మందిని చూసానండి. రెస్టారెంట్ కి ఒక 4-5 ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు, లేకపోతే 2-3 కుటుంబాలు వెళ్ళినప్పుడు, వాళ్ళు బిల్లు వచ్చే టైంకి వాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళడము, బాత్రూమ్కి వెళ్ళడము, మళ్ళీ వచ్చిన తర్వాత కట్టారా, నేను కడుదును కదా, సరే నెక్స్ట్ టైం నేను కడతా కదా. ఇవన్నీ వేషాలు వద్దు, ఇవన్నీ కూడా వద్దు. నీ కడుపుకి నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు, నువ్వు తిను, అంతే. అర్థమవుతుందా అంటే ఏది ఆలోచించద్దు. కొంతమంది అట్లా కూడా ఉంటారు, అలాంటి దొంగలు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, లక్షల డబ్బులు ఉంటాయి. సో బిల్లు వచ్చే టైంకి, లేకపోతే డబ్బులు కట్టే సమయానికి వాళ్ళు అక్కడి నుంచి జారుకుంటుంటా అంటారు. సో ఇవన్నీ కూడా ఈ బుద్ధి మంచి బుద్ధి కాదు. అందుకే ఎవ్వరికి రుణపడద్దు. ఒక నలుగురితో రెస్టారెంట్కి వెళ్ళావు, 1000 రూపాయలు బిల్ అయింది, పుట్ యువర్ 200 రూపీస్ దేర్, అక్కడ 200 పెట్టేసాయి, నువ్వు తిన్న బిల్లు నువ్వు పెట్టేసాయి. సో అలా ఒక్కరి దగ్గర నుంచి, అమ్మ నాకు ఈరోజు 200 మిగిలాయి, ఫ్రీగా తిన్నాను, వద్దు. ఆ ఫ్రీగా తిన్నదే నీకు బీపీని, షుగర్ ని, థైరాయిడ్ ని, కొలెస్ట్రాల్ ని తీసుకొస్తుంది. సో చూసారా అండి, ఇలాగా మనం జీవించాలి, హుందాగా జీవించడము.
కొంతమంది అలా హుందాగా ఈవెన్ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర అకౌంట్ లో, కానీ టైంకి వాళ్ళు ఎస్కేప్ అవుతుంటా అంటారు. దాన్ని చిల్లర బుద్ధి అంటారు. సో చెండాల బుద్ధి అంటారు. అందుకే మనం చనిపోయే లోపు మనం ఎవరికి కూడా రుణపడి ఉండద్దు. ఎవరికి కూడా రుణపడి ఉండద్దు. ఎవరికి కూడా రుణపడి ఉండద్దు. ఏదైనా వస్తువు తెచ్చుకుంటే ఇచ్చేద్దాం. ఏదైనా మాట ఉంటే మాట్లాడుకొని ఇచ్చేద్దాం. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాము. ఎన్ని రోజులు గడువు కావాలో అన్ని రోజులు ఇద్దాము. సో అంతేకాని జారుకోవడం, అబద్ధాలు చెప్పడం, అది అందరికీ తెలుస్తది కదా. మనం ఎంత మేకప్ వేసినా కూడా మన ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తది. ఎంతగా మనం చేసినా కూడా మన రియాలిటీ అనేది బయటపడుతది. అందుకే అందుకే హుందాగా బతుకమనే ఇగో ఈ స్టాండర్డ్స్ ఇచ్చాడు. అందుకే నీ దగ్గర ఎవరిది కూడా ఉంచుకోకు. ఎవరికి నువ్వు రుణపడకు. నువ్వు మరణించలేకు, ఎవరికి రుణపడకు. ఎవరి రుణాలను వాళ్ళని తీర్చేసాయి. అందుకే నా తండ్రి రుణములను క్షమించిన ప్రకారము మీరు ఇతరుల రుణములను క్షమించుము అన్నాడు. సో ఎవరి రుణాలు వాళ్ళకి ఇచ్చేసానండి. ఒక 10 రూపాయలు నువ్వు తీసుకున్నావు, గుర్తొచ్చింది, అరే నీకు ఒక రోజు 10 రూపాయలు తీసుకున్నాను, ఇగో తీసుకోమ్మా, గుర్తొచ్చిందని ఇచ్చేసేయండి. లేకపోతే ఒక దగ్గర చక్కెర తీసుకొచ్చుకున్నావు, అరే చక్కెర నాకు ఇవ్వాల్సి ఉండే, నేను ఇవ్వలేకపోయాను, మర్చిపోయాను, నాకు గుర్తొచ్చింది, ఇచ్చేసాను. అట్లా ఏమన్నా ఉంటే కూడా తీసేసి ఇచ్చేసేయండి అమ్మా. ఈ రోజు మీరు రీకలెక్ట్ చేసుకోండి. ఒకవేళ దేవుడు ఏమైనా గుర్తు చేపిస్తే, ఎవరి వస్తువైనా మీ దగ్గర ఉండి మర్చిపోయి ఉంటే, ఒకవేళ తెలుసో తెలియకో మర్చిపోయి మీ దగ్గరనే ఉంటే, అది వాళ్ళకి అప్పచెప్పేసేయండి. ఎందుకంటే పరుల సొమ్ము పాపముతో సమానము. పరుల సొమ్ము ఏంటిది, నాగుపాముతో సమానం. అది కాటేస్తుంది ఎప్పుడైనా కూడా. అది పాపము. అది మన దగ్గర వద్దు, మనకు అవసరమే లేదు. ఏ కుర్చీ తీసుకొచ్చుకున్నా, లేకపోతే బెంచ్ తీసుకొచ్చుకున్నా, డబ్బు తీసుకొచ్చుకున్నా, పాలు తీసుకొచ్చుకున్నా, పెరుగు తీసుకొచ్చుకున్నా, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయండి. సూర్యుడు అస్తమించే లోపే తిరిగి తీసుకొచ్చారు. దీన్ని ఏంటంటే ఇది ఐటమ్ అని కాదు, బుద్ధి. ఇది ఒక బుద్ధి, ఇచ్చే బుద్ధి మనకు ఇలాగా మారుతుంది. దీనివల్ల ఆశించే బుద్ధి పోయి ఇచ్చే బుద్ధి లాగా మారుతుంది. సో ఇవన్నీ కూడా దేవుడు ఇన్ని స్టాండర్డ్స్ లో పెట్టాడు. నిర్గకామ కాండం 22:22 నీ దేవుణ్ణి నిందింపకూడదు. సో దేవుడి మీద ఎప్పుడు నిందించరు. నీ ప్రజలు అధికారిని శపించకూడదు. చూద్దాము, దేవుని ఎప్పుడు కూడా నిందించకూడదండి. సో నీకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రార్థనలకు జవాబులు రావు. నువ్వు దేవుడి మీద నిందలు వేయద్దు. కొంతమంది దేవుడి మీద నిందలు వేస్తుంటా అంటారు. అయ్యా నాకు ఇలాంటి మొగుడిని ఇచ్చావు ఏంటి ప్రభువా, నాకు ఇలాంటి ఉద్యోగాన్ని ఇచ్చావు ఏంటి ప్రభువా, నాకు ఇలాంటి భార్యని ఇచ్చావు, ఇలాంటి భర్తని ఇచ్చావు ఏంటి ప్రభువా, ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు ఏంటి ప్రభువా అని ఇలా నిందించకూడదు. కొంతమంది మనుషులు చేసిన తప్పులు దేవుడు నింద వేస్తారు. ఇప్పుడు ఎవరో బైక్ మీద వెళ్తుంటారు, యాక్సిడెంట్ అవుతుంది, అయ్యా నువ్వు యాక్సిడెంట్ ఎందుకు చేశావని దేవుణ్ణి అంటుంటా అంటారు. సో కొంతమందికి వివాహం జరుగుతుంది, అయ్యా నాకు ఇలాంటి మొగుని ఎందుకు ఇచ్చి వివాహం చేశావని అంటారు. లేదా బయట ఒకతను ఎవరో చనిపోతే దేవుడే తీసుకుపోయాడు, దేవుడే చంపాడు అని ఇట్లా నిందలు వేస్తుంటా అంటారు. అంటే మనిషి చేసిన తప్పులకు, మనిషి చేసిన పాపాలకు, మనిషి చేసిన పొరపాట్లకు శిక్షలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా దేవుడినే నిందిస్తాడు. దేవుడు ఉంటే ఇది ఎందుకైంది, దేవుడు ఉంటే అది ఎందుకైంది, నువ్వే ఉంటే ఇది ఎందుకైంది అని నిందలు వేయకూడదు దేవుడి మీద. అర్థమవుతుందా అండి? ఆయన మీద నువ్వు నిందేసినా నింద పడదు, కానీ నింద వేసి మనం శాపగ్రస్తులం అవుతాము. ఆ నిందలు ఆయనకేమీ పడవు, కానీ అది వేసినప్పుడు మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకే దేవుడితో జాగ్రత్తగా ఉండాలి, దేవుడితో భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి, దేవుడితో శ్రద్ధతో ఉండాలి, దేవుడు అంటే ఇష్టముతో ప్రేమతో ఉండాలి, దేవుడు అంటే గౌరవంతో మర్యాదతో ఉండాలి. కానీ నెవర్ బ్లేమ్ గాడ్. నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. చాలా మంది ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను శపిస్తారు. శపించద్దమ్మా. ఎప్పుడైనా ఏ దేశానికైనా ప్రధాని వచ్చారు. ఇప్పుడు మన దేశ ప్రధాని మోడీ. సో మోడీకి దేవుడు ఎవరు? సో మోడీ వేరే దేవుళ్ళని మొక్కినా కూడా నిజమైన దేవుడు ఎవరు? మన దేవుడే. ఇప్పుడు మోడీ గారు గెలవడానికి కారణం ఎవరు? దేవుడే. సో ఆయన్నే కూర్చోబెడతాడు. ఎవరిని ఎప్పుడు కూర్చోబెడతాడో ఆయనకే తెలుసు, ఎవరిని ఎప్పుడు దించుతాడో ఆయనకే తెలుసు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులను మనం శపించకూడదు, ఏ దేశ నాయకులను మనం శపించకూడదు. చాలా మంది ముఖ్యమంత్రులను ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్న వాడిని ఎప్పుడు కూడా శపించకూడదు. ఎందుకంటే ఆ అధికారము దేవుడిచ్చిన వాడే. నీకు మేనేజర్ ఉన్నాడా? ఆ మేనేజర్ దేవుడిచ్చాడే. నీకు ముఖ్యమంత్రి ఉన్నాడా? ఆ ముఖ్యమంత్రి దేవుడిచ్చాడు. ప్రధానమంత్రి ఉన్నాడా? ప్రధానమంత్రి దేవుడే ఇచ్చాడు. లేకపోతే ఒక బ్యాంకుకి వెళ్ళావు, ఆ బ్యాంకుకి ఒక మేనేజర్ ఉంటాడు, అధికారి ఉంటాడు. ఆ అధికారిని నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడద్దు, చెప్పించకూడదు. అర్థమవుతుందా అండి? ఎందుకంటే దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా, దేవుడి అప్రూవల్ లేకుండా ఎవరు కూడా సింహాసనం మీద కూర్చోలేరు. ఏ ప్రధానమంత్రి, ఏ ప్రెసిడెంట్, ఏ వైస్ ప్రెసిడెంట్ ఎవరిని కూడా కూర్చోలేరు. కానీ ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఈవెన్ రాజకీయ నాయకులను గురించి వీడియోలు తీసి వేస్తుంటా అంటారు. అది మంచిది కాదు. ముఖ్యమంత్రుల మీద, ప్రధాన మంత్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడి వీడియోలు వేస్తుంటా అంటారు.
అలాంటి అన్ని కూడా దేవుడు ఎంటర్టైన్ చేయడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అధికారిగా ఉన్నారంటే ఎంతో కష్టపడితే గాని ఆ మేనేజర్ పొజిషన్ కి రారు, ఎంతో కష్టపడితే గాని ఆ ఎమ్మెల్యే పొజిషన్ కి రారు, ఆ మినిస్టర్ పొజిషన్ కి రారు, ఆ చీఫ్ మినిస్టర్, ఆ ప్రధాన మంత్రి, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ పొజిషన్ కి రారు. అలాంటి పొజిషన్ కి వచ్చారంటే దేవుడే అక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి వాళ్ళను శపింపకూడదు. సో డోంట్ స్పీక్. నేను అందుకే చెప్తున్నా కదా, ఏ రాజకీయ నాయకుడిని, ఏ అధికారిని కూడా మనం నెగిటివ్ గా మాట్లాడొద్దండి. సో అది మంచిది కాదు. చాలా మంది నోరు పారేసుకుంటారు మోడీ గారి మీద, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే కేసీఆర్, వీళ్ళ మీద మనం నోరు పారేసుకోవద్దు. ఎలక్షన్ వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు మనము నీకు వేయ బుద్ధి అయితే ఎవరికి ఓటేస్తే వాళ్ళకు ఓటేసాయి, అంతేగాని వాళ్ళను బ్లేమ్ చేసి వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడి నువ్వు బ్లేమ్ కాకు, వాళ్ళను శపింపకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్ కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి కాగలుగుతామా అండి? మనం ప్రధానమంత్రి కాగలుగుతామా అండి? మన లోపల కనీసం 1% ఒక్కరు కూడా ఓటేయడు మనం నిలబడితే. అలాంటిది వాళ్ళు నిలబడితే కోట్ల మంది ఓటేస్తున్నారు. సో ఎంతో కొంత గొప్పతనం వాళ్ళలో ఉంది, ఎంతో గొప్ప మంచితనం వాళ్ళ లోపల ఉంది, ఎంతో గొప్ప సహాయం చేసే గుణం వాళ్ళ లోపల ఉంది, కాబట్టి వాళ్ళు గెలిచారు. సో ఏ నాయకుడు కూడా ఏది చేయకుండా అయితే ఎవరు ఉండరండి. ఎవరు కూడా తీసుకోండి, దేశానికి, రాష్ట్రానికి ఎంతో కొంత చేస్తూనే ఉంటారు. ఎవరు చేయకుండా ఎవరు ఉండరండి. అందరూ ఏదో ఒక పని చేస్తారు. 100% ఎవరు కూడా సాటిస్ఫై చేయలేరు. ఎవరు చేయకుండా ఉండలేరు, అండ్ ఎవరు అన్ని కూడా చేయలేరు కూడా. సో నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. సో మనకు శాలరీ వచ్చింది అనుకోండి, ఫస్ట్ రాగానే మనం ఫస్ట్ దేవుడికి అప్పచెప్పేయాలి. సో ఫస్ట్ మొట్టమొదటి దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. ఏదైనా కూడా శాలరీని కాదు, ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉంది, ఒక 100 బస్తాల బియ్యము పండించాము, ఒక 10 బస్తాల బియ్యము దేవుడు ఏం చేయమని చెప్పాడు? మందిరానికి తీసుకురా అని చెప్పాడు. అది 10 బస్తాల బియ్యం తీసుకురావడానికి నువ్వు తడువు చేయొద్దు. లేకపోతే ఒక 10 కిలోల టమాటా పండించావు, ఒక కిలో దాంట్లో దశమ భాగం, ఒక కిలో టమాటా నువ్వు తీసుకురావాలి మందిరానికి. అలా ఇవ్వడానికి, నువ్వు దేవుడికి ఇవ్వడానికి ఎప్పుడు కూడా నువ్వు వెనుక ముందు ఆడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అట్లనే నీ ఎద్దులను, నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి వద్ద ఉండవలెను, 8వ దినమున దానికి ఇయ్యవలెను. సో ఇప్పుడు ఈ గొర్రెలు బలులను ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు మనకు అంతగా అవసరం లేదు. మనం వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య వచ్చేసి ఒక్కసారి అన్ని బలులను అర్పించేశాడు. ఇప్పుడు బలులు అవసరం లేదు, కానీ మనందరికీ కూడా మన క్యారెక్టర్ ని కాపాడుకోవాలి. మన యొక్క ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలన్నీ కూడా నేర్చుకొని దాని ప్రకారంగా నడవాలి మనందరం కూడా. మీరు నాకు ప్రతిష్ఠించబడిన వారు కనుక పొలంలో చీల్చబడిన మాంసంను తినక కుక్కలను దాన్ని పారవేయవలెను, లేని వార్తను పుట్టింపకూడదు. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఈ బలులు, ఈ దహన బలులు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కాదు. లేని వార్తను పుట్టింపకూడదు. గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ అందరికి ఒక టిప్ చెప్తున్నాను, ఎప్పుడు కూడా వన్ సైడ్ వర్షన్ మనం ఎప్పుడు కూడా వినకూడదు. వి షుడ్ లిజన్ ద బోత్ ద సైడ్ ఆఫ్ వర్షన్. ఇప్పుడు ఒక కోర్టుకి ఒక ముద్దాయిని తీసుకెళ్తే ఆ జడ్జి ఏం చేస్తాడు? వాదోపవాదములు విన్న తర్వాతనే ఆయన ఫైనల్ కంక్లూజన్ కి వస్తాడు. ఎవరైనా మీకు కష్టం వచ్చి చెప్పుకుంటే అదే ఫైనల్ అనుకోవద్దు. కొంతమంది లేని వార్తలను కూడా పుట్టిస్తారు. వాళ్ళు అనకున్నా అన్నారని, చెప్పకున్నా చెప్పారని, మాట్లాడకున్నా మాట్లాడారని, కొట్టకున్నా కొట్టారని, తిట్టకున్నా తిట్టారని, ఇలా లేని వార్తలు పుట్టిస్తారు. అలాంటి పుట్టింతది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట ఎలా ఉండాలంటే ఒక 100 కోట్ల అగ్రిమెంట్ మీద, బాండ్ మీద సంతకం పెట్టినట్టుగా ఖచ్చితంగా ఉండాలి, నిక్కచ్చితంగా ఉండాలి. కొంతమంది మాట మీద నిలకడగా ఉండరు. సో మాట మీద నిలకడగా లేనివాడు తన యొక్క శరీరం మీద ఆధీనంలో కోల్పోతాడు. సో నోటి మాటల వల్లనే మంచోడా చెడ్డోడా అర్థమవుతుంది. అందుకే లేని వార్తను పుట్టింపకూడదు. ఎవరైనా ఒక మాట చెప్పారు అంటే ఎస్ వీడు 100% ఉంటేనే చెప్తాడు అన్న క్లారిటీ ఉండాలి. సో ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా లేని వార్తలను పుట్టించడము, లేకపోతే వాళ్ళ మీద అన్యాయంగా మోసం చేయడం, అన్యాయంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పడము, ఇవన్నీ మంచి స్టాండర్డ్ కాదా అండి? చాలా గొప్ప స్టాండర్డ్స్ అండి, చాలా గొప్ప స్టాండర్డ్స్. మన నోటి మాట ఎట్లుండాలంటే ఒక 100 కోట్ల అగ్రిమెంట్ బాండ్ మీద సంతకం పెట్టినట్టు ఖచ్చితంగా ఉండాలి, నిఖచ్చితంగా ఉండాలి. అరే ఇతను మాట మాట్లాడితే పొల్లుపోదు, ఇతను మాట్లాడితే తప్పడు, ఇస్తాను. కొంతమంది ఇస్తా అన్న టైంకి ఇవ్వరు, వస్తా అన్న టైంకి రారు. దట్ ఈస్ నాట్ రైట్.
పంచువాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? ఈ పంచువాలిటీ, డిసిప్లిన్స్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఇవన్నీ దేవుడు ఇష్టపడతాడు. లేని వార్తలను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టితో నీవు కలియకూడదు. కొంతమంది నూరా ఒక 10,000 ఇస్తా ఈ అబద్ధం చెప్పు, లేకపోతే ఈ 10,000 ఇస్తా 50,000 ఇస్తా. ఇప్పుడు కోర్టులో కూడా చాలా జరుగుతాయి, పోలీస్ స్టేషన్ లో చాలా జరుగుతాయి. వాళ్ళు కొట్టకున్నా కొట్టిల్లని చెప్పు, వాళ్ళు తిట్టకున్నా తిట్టిల్లని చెప్పు, లేకపోతే వాళ్ళు అనకున్నా అన్నారని చెప్పు అని ఇట్లా ప్రిపేర్ చేపిస్తుంటా అంటారు, మాడ్యూల్ చేపిస్తుంటా అంటారు. అలాంటి వాళ్ళ జోలికి మనం పోకూడదు, అలాంటి దుష్టితో మనం కలియకూడదు. ఎందుకంటే ఒకరు అన్యాయం చేయమని నీకు చెప్పారంటే అది నువ్వు అన్యాయస్తుడిగా మారుతుంటా అంటావు. సో అర్థమవుతుందా అండి? ఇవన్నీ మంచి స్టాండర్డ్స్, ఇవి స్టాండర్డ్ లివింగ్. దీని వల్ల మంచితనం కనపడుతుందా లేదా ఈ వాక్యాలలో? మానవత్వం కనపడుతుందా లేదా ఈ వాక్యాలలో? ఈ వాక్యాలలో మనిషి యొక్క ఉందాతనం కనపడుతుంది, కానీ ఇలా ఎవరూ బ్రతకడం లేదు. సో అన్యాయంగా సాక్ష్యము పలుకుటకే, సో భర్త లేనప్పుడు భార్య మీద, భార్య లేనప్పుడు భర్త మీద లేని వార్తలు చాలా మంది పుట్టించి భార్య భర్తల మధ్య గొడవ పెట్టి డైవర్స్ కి వెళ్ళిపోతుంటా అంటారు. సో ఇక్కడ 90% డైవర్స్ మూడో పర్సన్ ఇన్వాల్వ్ కావడం వల్లనే జరుగుతున్నాయి. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. సో అన్నదమ్ముల మధ్య లేని వార్తలు పుట్టించి, వద్దండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్ లో ఏ అన్నదమ్ముల మధ్యలోకి వెళ్ళకండి, వాళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు కలుస్తారు. ఏ భార్య భర్తల మధ్యలోకి వెళ్ళకండి, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కలుసుకుంటారు. ఏ అత్తకోడల మధ్యలోకి వెళ్ళండి, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కలుసుకుంటారు. మధ్యలో పోయినోడు ఎక్కువ నిందలు అనుభవించాల్సి వస్తుంది, మధ్యలో పడ్డవాడు ఎక్కువగా బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఒకరు కర్మ నెత్తి మీద వేసుకోకండి. వాళ్ళు తర్వాత వాళ్ళే బాగుంటారు, తర్వాత మీరు ఇచ్చిన సలహాల వల్ల వాళ్ళు ఏమన్నా చెడిపోతే, వాళ్ళ రిలేషన్ చెడిపోతే మీకు ప్రాబ్లం వస్తుంది. ఒకటే అనండి, భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోండి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకోండి, అక్క చెల్లెళ్ళు కూర్చొని మాట్లాడుకోండి, తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాని వేరే పర్సన్లను ఇన్వాల్వ్ కావద్దు, మీరు కూడా ఇన్వాల్వ్ కాకండి. ఇప్పుడు నా దగ్గర కూడా ఎవరైనా వస్తే, అమ్మ మీరు కూర్చొని మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా కలవాల్సింది మీరే, ఎప్పటికైనా ఉండాల్సింది మీరే, ఎప్పటికైనా కూడా నేర్చుకోవాల్సింది మీరే. కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకోండి, మధ్య వ్యక్తిగా ఎందుకు అనే అంటాను. సో అందుకే డోంట్ ఎంటర్టైన్ మిడిల్ పర్సన్స్ ఇన్ బిట్వీన్, మధ్యలో వద్దు. సో చాలా మందికి ఇవి తెలియక వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా చెప్తుంటా అంటారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటారు. ఇవన్నీ కూడా దేవుడు క్యాల్కులేషన్ లోకి తీసుకుంటాడండి, క్యాల్కులేషన్స్ లోకి తీసుకుంటాడు. సో చాలా మంచి వచనము, లేని వార్తను పుట్టింపకూడదు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఒకప్పుడు న్యూస్ ఉన్నట్టుగా వేసేవాళ్ళు, ఇప్పుడు లేని న్యూస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు చనిపోకుండా చనిపోయిందని చెప్పి మళ్ళీ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. వాడు హాస్పిటల్కి వెళ్ళకుండా హాస్పిటల్ వెళ్ళిందని న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఆడ వర్షాలు పడవు, కానీ ట్రాఫిక్ లో తయారు చేసి వర్షాలు పడుతున్నాయని క్రియేట్ చేస్తున్నారు. ఆడ ఇల్లులు ఏం కొట్టుకపోయి ఆ సముద్రంలో ఆ వర్షాలలో ఆ పడవలన్నీ కొట్టుకోబోతున్నాయని న్యూస్ పెడుతున్నారు. అలా లేని వార్తను పుట్టింపకూడదు. సో అందుకే అబద్ధము, లేని వార్త అంటే ఏంటిది? అబద్ధాన్ని పుట్టించకూడదు. నిజం ఉంటే నిజము, అబద్ధం ఉంటే అబద్ధము. అబద్ధాన్ని నిజం అనద్దు, నిజాన్ని అబద్ధం అనద్దు. తప్పుని రైట్ అనద్దు, రైట్ని తప్పు అనద్దు. ఇవన్నీ కూడా అన్యాయంగా ఒకరి మీద సాక్ష్యం. అందుకే నోరు మూసుకొని కూర్చొని ఉండడమే ఉత్తమమైన పని. అందుకే ఎవరి లైఫ్ లోకి ఇన్వాల్వ్ కాకండి. తర్వాత దోష శిక్షలు మన మీద పడుతుంటా ఉంటాయి. సో వాళ్ళకు నీతి చెప్తాం, వాళ్ళు బాగుంటారు, మళ్ళా తర్వాత మధ్యలో పోయినందుకు నువ్వే కంట అవుతావు, మధ్యలో పోయినందుకు నువ్వే చెడ్డవాడివి అవుతావు, చెడ్డదానివి అవుతావు. సో లేకపోతే మనం ఇచ్చిన సలహాల వల్ల వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, దేవుడి దృష్టికి మనము ప్రాబ్లం అవుతాము. అందుకే ఎవరికి ఉచిత సలహా, నేనైతే ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వనమ్మా, ఒకరి ఉచిత సలహాలు కూడా తీసుకోను, ఎవరి సలహాలు ఇవ్వను, ఎవరికి సలహాలు తీసుకోను. ఎందుకంటే నా మనసుకి ఏదనిపిస్తే అదే చేస్తాను. ఒకరి ఫ్యామిలీలో ఇన్వాల్వ్ కాను, నా ఫ్యామిలీలో ఎవరిని ఇన్వాల్వ్ చేపియను. ఎందుకంటే దట్ ఈస్ హౌ ఐ లీవ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నేనంతే, ఒకరి జోలికి వెళ్ళను, నా జోలికి ఒకరు రాకుండా చూసుకుంటాను. ఇది చిన్నప్పటి నుంచి ఉన్న నేచరే. నేను ఒకరి ఫ్యామిలీలో ఇన్వాల్వ్ గాను, ఇంకొకరి ఫ్యామిలీలో నా దాంట్లో ఇన్వాల్వ్ చేపాను. ఎందుకంటే ఐ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. నాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే కుటుంబాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఐ నో ఇట్. నేను ఎవరిని ఎంటర్టైన్ చేయను. సో ఎందుకంటే అది మంచిది కాదు. సో ఇప్పుడు వివాహ విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, అటు సిబ్లింగ్స్ ని ఇటు సిబ్లింగ్స్ ని, అటు పేరెంట్స్ ని ఇటు పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేశారు అనుకోండి, అది చాలా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు
వాళ్ళ మధ్య ఇంకా డిస్టర్బెన్సెస్ పెరుగుతాయి కానీ తగ్గకూడదు. అందుకే ఏ అన్నదమ్ముల మధ్యలోకి వెళ్ళకండి, ఏ అక్క చెల్లెల మధ్యలోకి వెళ్ళకండి, ఏ స్నేహితుల మధ్యలోకి వెళ్ళకండి. తర్వాత వాళ్ళే బాగుంటారు. కొంచెం కోపం వచ్చినప్పుడు ఒక మాట వాళ్ళు అనుకుంటారు. తర్వాత కోపం తగ్గిన తర్వాత వాళ్ళు మారిపోతారు. సో అందుకే ఎవరి మధ్య ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కావద్దు. అది మంచిది కాదు. నీకే ఆ దోష శిక్షలు అనుభవించాల్సి వస్తది. దుష్కార్యము జరిగించుటకై సమూహంను వెంబడించవద్దు. సో మంది ఎటుపోతే అటు పోవద్దండి. ఎప్పుడైనా కూడా ఒక గుంపుని మనం వెంబడించొద్దు ఎప్పుడు కూడా. ఏది రైట్ అదే. నువ్వు నీ మనసు ఏది చెప్తే అదే వినాలి. అంతేగాని మంది చెప్పిన మాటలు వినొద్దు. చెప్పుడు మాటలు విని ఎప్పుడు కూడా చెడిపోవద్దు. సొంత జ్ఞానము దేవుడు ఇచ్చాడు మనందరికీ. దుష్కార్యము జరిగించుటకై సమూహంను వెంబడించవద్దు. ఒక 10 మంది తాగుదాం రా అంటే వెళ్ళకూడదు. 10 మంది నువ్వు వేరే దేవుడికి నచ్చని పనులు చేస్తాము అంటే వెళ్ళకూడదు. న్యాయము త్రిప్పువేటకు సమూహంతో చేరి చూసారా, న్యాయాన్ని ఎప్పుడు కూడా తిప్పివేయదు. ఎటువైపు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నీ తప్పు చేస్తే తల్లినైనా కూడా మనం నిలదీయాలి. తప్పు చేస్తే అన్నదమ్ములనైనా నిలదీయాలి. సో న్యాయము ఎటువైపు ఉంటే అటే మాట్లాడాలి. అరే ఇది నా తల్లి కదా, నేను వెనుకేసుకొస్తా. నా కుమారుడు కదా వెనుకేసుకొస్తా. నా అక్క కదా నేను వెనుకేసుకొస్తా. నా కూతురు కదా వెనుకేసుకొస్తా. అలా అనొద్దు. ఒకవేళ నీ కూతురు తప్పు ఉంటే తప్పు అని చెప్పాల్సిందే. నీ తల్లి తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిందే. నీ కుమారుడు తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిందే. చాలా మంది కుమారులు తప్పు చేస్తే వాళ్ళు వెనుకేసుకొస్తారు. అట్లా వెనుకేసుకురావద్దు. అదే కోడలు ఏదైనా చిన్న తప్పు చేసింది అనుకోండి, వెనుకేసుకురారు, వాళ్ళని తిడతారు. సో అలా తిట్టకూడదు. సో అలా కోడలి వైపు కరెక్ట్ ఉంటే కోడలి వైపు నిలబడు. కొడుకు వైపు కరెక్ట్ ఉంటే కొడుకు వైపు నిలబడు. తల్లి వైపు కరెక్ట్ ఉంటే తల్లి వైపు నిలబడు. భార్య వైపు కరెక్ట్ ఉంటే భార్య వైపు నిలబడు. సో నువ్వు న్యాయాన్ని నెరవేర్చు. నేను జీవితంలో చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది ఒకటే అండి, ధర్మం మీద మనం నిలబడాలి. ధర్మో రక్షిత అంటారు సో అన్ని సంప్రదాయాల్లో. సో అది నిజం అండి. ధర్మాన్ని మనం కాపాడాలి. సో అంతేకాని ఎటువైపు ధర్మం ఉంటే అటువైపే మనం మాట్లాడాలి. ఎటువైపు న్యాయం ఉంటే అటువైపే న్యాయం మనం మాట్లాడాలి. అంతేగాని అదే నా తల్లి కదా, నా భార్య కదా, నా పిల్లలు కదా, నో, వాళ్ళ కోసం నువ్వు నరకానికి వెళ్ళకు. సో ఎందుకంటే ఇది రిలేషన్ ఎమోషన్ బట్టి నీ జీవితం కాదు. రిలేషన్ ఎమోషన్ కాదు ఇంపార్టెంట్, ఇక్కడ న్యాయం ఇంపార్టెంట్ అంటున్నాడు. సో ఒకవేళ భార్య ఉంది, తల్లి ఉంది. ఒకవేళ భార్య తప్పు చేస్తే తల్లి వైపుకు నిలబడు. తల్లి తప్పు చేస్తే భార్య వైపుకు నిలబడు. సో నీ కొడుకు తప్పు చేస్తే నీ కోడలు వైపుకు నిలబడు. నీ కోడలు తప్పు చేస్తే కొడుకు వైపుకు నిలబడు. నీ అక్క తప్పు చేస్తే నువ్వు బావ వైపు నిలబడు. నీ బావ తప్పు చేస్తే అక్క వైపు నిలబడు. అంతే, ఎటువైపు న్యాయం ఉంటే అటువైపే నిలబడు. కానీ ఈ మా అక్క, నా తల్లి, నా కొడుకు, నా కోడలు, నా కూతురు ఇవన్నీ వద్దు. నో రిలేషన్, నో ఎమోషన్. ఎందుకంటే దేవుడు వాటికి కాదు న్యాయంకి విలువ ఇవ్వమంటున్నాడు. న్యాయాన్ని త్రిప్పువేటకు సమూహంతో చేరి వాద్యంలో సాక్ష్యము పలకకూడదు. సో అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. సో న్యాయం ఎటువైపు ఉంటే అటే నిలబడాలి. ధర్మం ఎటువైపు ఉంటే అటే నిలబడాలి. అందుకే తప్పు చేస్తే ఎవరైనా కూడా తప్పు అని ఖండించాలి. అది నీ కుటుంబ సభ్యులు. సో అంతేగాని కొంతమంది వాళ్ళ పిల్లలు తప్పు చేస్తారు, వెనుకేసుకొస్తారు. అట్లా వెనుకేసుకురావద్దండి. ఇతరుల పిల్లలు తప్పు చేసినా చేయకున్నా వాళ్ళను అంటుంటా అంటారు. నేను చాలా మందిని చూసాను. ఇప్పుడు కోడలు ఏదైనా చిన్న తప్పు చేసింది అనుకోండి, 10 మందికి ఫోన్లు చేసి చెప్తారు. అదే కొడుకు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఎవరికి చెప్పారు. అంటే నీ కడుపులో పుడితే ఒక లెక్క, నీ కడుపులో పుట్టకపోతే ఒక లెక్కన. అది కరెక్ట్ కాదు. నీ అల్లుడు తప్పు చేశాడు అనుకోండి, నువ్వు 10 మందికి చెప్తావు. అదే నీ కూతురు తప్పు చేస్తే 10 మందికి చెప్పవు. నీ కూతురు తప్పు చేస్తే ఎవరికి చెప్పవు. అదే నీ కోడలికి తప్పు చేస్తే 10 మందికి చెప్తావు. సో ఇవన్నీ కాదు. సో నువ్వు న్యాయం ఎటుంటే అటువైపు నిలబడు. ధర్మం వైపు నిలబడు. న్యాయం వైపు నిలబడు. కోడలి వైపు, కూతురు వైపు, అత్త వైపు, కొడుకు వైపు నిలబడకు అని దేవుడు చెప్తున్నాడు. సో చేరి వాద్యంలో సాక్ష్యము పలకకూడదు. అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. సో వెంబడించదు. సో దీనికంటే అన్నిటికంటే ఉత్తమైన పని ఏంటిది? నీ పని నువ్వు చేసుకోవడమే. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అర్థమవుతుందా అండి? నీ పని పొద్దున్నే దేవుడితో ప్రార్థన చేసుకో. ఇంటి పని, వంట పని చేసుకో. ఉద్యోగం చేసుకో. పిల్లల్ని చదివించుకో. పిల్లల్ని కాపాడుకో. వాళ్ళను ప్రయోజకులు చేసుకో. అంతే. వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కాకు, వీళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కాకు. మధ్యలో నీకే దెబ్బలు పడతాయి. నీకే దేవుడి దగ్గర నుంచి పనిష్మెంట్స్ వస్తాయి. అందుకే ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకోండి అని. అందుకే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వర్క్ అండి. అది మంచి పని అండి. ఎవరి పని వాళ్ళు చూసుకోవడం. నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకో. నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకో. నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకో, మలుచుకో. అర్థమవుతుందా?
సో వాద్యంలో సాక్ష్యము పలకకూడదు. వాద్యం ఆడువాడు బీదవాడైన వాని ఎడల పక్షపాతం ఉండకూడదు. చూసారా అండి? నువ్వు నువ్వు చాలా మంది ఇప్పుడు ఇక్కడ చూడండి, ధనవంతులేమో శిక్ష పడడం నేను ఎప్పుడు చూడలేదు. పేదవాడికే శిక్షలు పడుతుంటా ఉంటాయి. సో ధనవంతుడు ఎంతో కొంత డబ్బిచ్చి ఎంత మోసం చేసినా, అన్యాయం చేసినా కూడా బయటికి వస్తుంటా అంటాడు. బీదవాళ్లకు అన్యాయం జరుగుతుంది, ధనవంతులకేమో న్యాయం జరుగుతుంది. బీదవాళ్ళు న్యాయమైన అన్యాయం అవుతుంటది. పేదవా ధనవంతుడేమో అన్యాయం చేసిన వాడికి న్యాయం జరుగుతుంటా ఉంటది. అంటే పక్షపాతం చూపిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి గమనించింది ఒక్కడే అండి. న్యాయమేమో అన్యాయం అవుతుంది, అన్యాయమేమో రాజ్యం ఏలుతుంటా ఉంటది. నేను చిన్నప్పటి నుంచి నేను చూసాను అదే. మంచివాడికేమో అతి ఎక్కువ కష్టాలు వస్తాయి, చెడ్డవాడికేమో అతి తక్కువ కష్టాలు వస్తాయి. న్యాయమేమో అన్యాయం అవుతుంటా ఉంటది, అన్యాయమేమో రాజ్యం వెళ్తుంటా ఉంటది. ఇప్పుడు ఈ రోజులు అలాగే ఉన్నదండి. న్యాయస్థుడు ఎప్పుడు కూడా అన్యాయం అవుతూనే ఉంటాడు. సో అది ఇలా, కానీ దేవుడు న్యాయస్థుల పక్షాన ఉంటాడు. అంటే నీవు పక్షపాతం చూపించకూడదు. బీదవాడైనా పేదవాడైనా పక్షపాతం చూపించద్దు. చదువుకున్న వాడైనా చదువుకోలేని వాడైనా పక్షపాతం చూపించద్దు. కొంతమంది తెల్లగా ఉంటే నల్లగా ఉంటే పక్షపాతం చూపిస్తారండి. చదువు ఇప్పుడు క్లాస్ రూమ్ లో కూడా నేను చిన్నప్పటి నుంచి చూశాను. 30 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, బాగా చదివే వాళ్ళని ఒకలాగా చూసేవాళ్ళు, పాపం బాగా చదవని వాళ్ళని ఒకలాగా చూసేవాళ్ళు, చాలా చులకనగా చూసేవాళ్ళు. అండ్ చిన్నప్పటి నుంచి బడుగు వర్గాలను బీసీ, ఎస్సీ వాళ్ళని బీసీలను ఒకలాగా, ఓసీలను ఒకలాగా, ఎస్సీలను ఒకలాగా, ఎస్టీలను ఒకలాగా చూస్తారు మన దేశంలో. అందరూ సమానమే దేవుడి దృష్టిలో. పక్షపాతం ఉండకూడదు. డబ్బున్నోళ్ళైతే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా, చదువుకున్నోడైతే ఒకలాగా, చదువుకోకపోతే ఒకలాగా, ఆడవాళ్ళైతే ఒకలాగా, మగవాళ్ళనైతే ఒకలాగా. ఇంట్లో ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, మగవాడు ఆడవాడు, ఒక బాబు పాప పుట్టారనుకోండి, పాపలనేమో అతి దారుణంగా పెంచేవాళ్ళు, బాబులనేమో అతి గారాభంగా పెంచేవాళ్ళు. సో అలా పక్షపాతం ఉంచకూడదు ఎప్పుడు కూడా. సో ఇంట్లో అందరూ ఉంటే, కుటుంబం అంటే అందరూ సమానమే. అదే ఆడపిల్లలు పుట్టిన ఇప్పటికీ ఆ రోగం ఎందుకు వచ్చిందో కానీ, ఆడపిల్లలంటే ఒక చునకనగా చేసి చూడడము. ఇది ఒకప్పుడైతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉండేది. ఇప్పుడంటే ఏరి కోరి ఆడపిల్లల్ని కనాలని కోరుకుంటారు కానీ, ఒకప్పుడైతే ఆడపిల్లలు పుట్టింది అంటే ఎందుకు పుట్టిందా అని ఏడ్చే వాళ్ళు చూశాను నేను. అయ్యో మన చేతిలో ఏముందండి, దేవుడిచ్చాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేవుడిచ్చిన వాడేనే. సో దేవుడిచ్చిన వాళ్ళనే, అందరూ సమానమైన దేవుడి దృష్టికి. అలా చులకన చేసేవారు. ఇక భర్త చనిపోయిన వాళ్ళను ఒకలాగా చూసేవాళ్ళు. సో లేకపోతే ఆడవాళ్ళను ఒకలాగా చూసేవారు, చిన్న పిల్లల్ని ఒకలాగా, చదివే వాళ్ళను ఒకలాగా, చదవని వాళ్ళను ఒకలాగా. ఇలాంటి అన్ని పక్షపాతం చూడకూడదు అని దేవుడు చెప్తాడు. సమానత్వము దైవతత్వము. దేవుడు అందరూ దేవుడు బిడ్డలే. ఆ భర్త చనిపోయినా దేవుడి బిడ్డనే, భార్య చనిపోయినా దేవుడి బిడ్డనే, ఆడపిల్లైనా దేవుడి బిడ్డనే, మగ బిడ్డైనా దేవుడి బిడ్డనే, ఆ ధనవంతుడైనా బీదవాడైనా అందరూ దేవుడి బిడ్డలే. సో కాబట్టి పక్షపాతం ఉండకూడదు ఎవరి దగ్గర కూడా. అందరినీ సమానంగా చూడమని దేవుడు చెప్పాడు. సమానత్వము దైవతత్వము, అదే మానవత్వము, అదే దైవతత్వము. సో ఇలాంటి మానవత విలువలు చూసారా, ఇది అందరికి వర్తిస్తుందా కాదా? ఒక 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 క్రైస్తవులకైనా ఇది వేరే వాళ్ళకు, వేరే మతస్థులకు సంబంధించలేదా? అందరికీ సంబంధించింది. అందరూ కూడా చదువుకోవాలి ఇవన్నీ కూడా, ఈ ఆజ్ఞలు. నీ శత్రువుని యొద్దనైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. ఒకవేళ నీ శత్రువే ఉన్నాడండి, సరే గాడిదని పక్క పెడదాము. నీ శత్రువు ఉన్నాడు, నీ శత్రువు యొక్క పిల్లలు లేకపోతే తప్పిపోతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు తప్పిపోతున్నారు, లేకపోతే వాళ్ళు చెడు అలవాట్లో పడుతున్నారు. అయ్యో నా శత్రువే కదా అని అనుకోవద్దు, వాడికి మంచి పని అయిందని అనుకోవద్దు. సో ప్రేయర్ చేయి వాడి గురించి, వాడు ప్రేయర్ చేసి వాళ్ళు బాగుండాలి అని కోరుకో. ఒకవేళ నీ శత్రువు యొద్దనైనను గాడిద ఎద్దైనను, ఒకవేళ నీ శత్రువుది గాడిద గాని ఎద్దైనా గాని తప్పిపోతే అది నీకు కనబడితే అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. అయితే నా శత్రువే కదా, వాడి గాడిదే పోతే పోని, వాడి ఎద్దు పోతే పోని, నాకేంటి అని అనుకోవద్దు. వాళ్ళు తీసుకొని వచ్చి ఇగో ఇగో నీ చేతిలో పెడుతున్నాను, ఈ దారి తప్పిపోతే. అప్పుడు అలా చేస్తే ఏమవుతుంది, ఆ శత్రువు కాస్త ఏమవుతాడు, మిత్రువు అవుతాడు. ఒకవేళ నీ శత్రువే ఉన్నాడు, వాడు అనారోగ్య పాలై ఉన్నాడు, సో వాడికి ఆర్థిక ఇబ్బంది ఉంది, వెళ్ళి ఒక 5,000 10,000 ఇచ్చేసి, లేకపోతే మెడిసిన్ లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇచ్చేసిరా, వాడు ఆ శత్రువు కాస్త నీకు మిత్రువు అవుతాడు. ఒకవేళ నీ శత్రువు పిల్లలే, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, బాధలు ఉన్నారు, నువ్వు ఆదుకో. వాడు శత్రువు కదా అని అనుకోకు. అందుకే అంటే శత్రువు కూడా సహాయం చేసే గుణము రావాలి అని. దీని ఏంటంటే గాడిద పక్కకు పెట్టేసండి. ఈ వాక్యం లోపల డెప్త్ ఏంటిదంటే, నీ శత్రువు కూడా కష్టాల్లో ఉంటే, నీ శత్రువు కూడా బాధలో ఉంటే, నీ శత్రువు కూడా ఇబ్బందిలో ఉంటే వాడికి సహాయం చేయి, వాడిని ఓదార్చు, వాడిని ఆదుకో అని వాక్యము సెలవిస్తున్నాడు దేవుడు. అంటే నీ శత్రువు మీద కూడా నువ్వేం చూపించాలి, మెర్సీ చూపించాలి. నీ శత్రువు మీద కూడా నువ్వు ప్రేమ చూపించాలి,
కృపను చూపించాలి, కనికరాన్ని చూపించాలి, సహాయం చేయాలి. నీ స్నేహితుడికే సహాయం చేస్తే నీ గొప్ప ఏంటిది? నీ యొక్క శత్రువు కూడా సహాయం చేయి, అప్పుడు నీ గొప్పతనం బయటపడుతుంది అంటాడు దేవుడు. సో అర్థమవుతుందండి. అంటే నీకు శత్రుత్వం అనేవాడు ఎవడు ఉండకూడదు. ఇది కూడా మనం చనిపోయేలోపు మనం ఎవరికి మనల్ని 10 మంది శత్రువులాగా అనుకుంటే అది మన తప్పు కాదు. మనము ఎవరిని కూడా శత్రువులాగా అనుకోవద్దు. అందుకే నీకెవరు కూడా శత్రువులు ఉండద్దు. చనిపోయేలోపు మనం జీవితంలో మరణించే లోపు మనం ఎవరికి రుణపడి ఉండొద్దు. మనం ఎవరిని కూడా శత్రువుగా అనుకోవద్దు. అందరినీ క్షమించాలి. ఏసయ్య ఏం చేశాడు? లాస్ట్ ఒకటే మాట అని వెళ్ళిపోయాడు. అయ్యా క్షమించేస్తున్నాను, నువ్వు కూడా క్షమించేసేయి, వీళ్ళేం చేస్తున్నారో తెలియదు అన్నాడు. చూసారండి, ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కరువు అయిపోయింది. ఇది ఇది యాక్చువల్ గా దేవుడు మనిషి బతకాలనుకున్నది ఇలా. కానీ ఇప్పుడు శత్రువులు ఎక్కడో లేరు, కుటుంబంలోనే తయారయ్యారు. సొంత కుటుంబంలోనే శత్రువులు. ఒకప్పుడు శత్రువు అంటే ఎక్కడో ఊరు బయటనో వేరే ఇంట్లోనో ఉండేవాడు. ఇప్పుడు శత్రువు ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే తిరుగుతున్నాడు. సో తల్లుల రూపంలో, అత్తల రూపంలో, అక్కల రూపంలో, కోడళ్ళ రూపంలో, ఈ చెప్పలేం లేడిగా. ఫ్యామిలీ పాలిటిక్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ పాలిటిక్స్ దెన్ సెంట్రల్ అండ్ స్టేట్ పాలిటిక్స్. సెంట్రల్ స్టేట్ పాలిటిక్స్ కంటే ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఘోరంగా ఉన్నాయి. అంటే ఇంటి దొంగను దేవుడు కూడా పట్టుకోలేడు అంటారు, ఇంటి దొంగను దేవుడు కూడా గుర్తుపట్టలేడు అంటారు. ఇట్లా ఉన్నాయి. అందుకే నీ శత్రువుతో ఒకవేళ బంగారం పోయింది, నీకు దొరికింది, ఇచ్చేసేయి. నీ శత్రువు దారి తప్పిపోయాడు, లేకపోతే నీ శత్రువు అనారోగ్య సమస్యలు ఉన్నాడు, ఆర్థిక సమస్యలు ఉన్నాడు, నీ చేతనైతే వెళ్ళి ప్రార్థన చేసిరా. నీకు ధన సహాయం ఉంటే ధన సహాయం చేసిరా, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తీసిరా, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొనేసి ఇచ్చిరా. ఒకవేళ నీ శత్రువు కుమారులు పిల్లలు ఏమైనా తప్పిపోతున్నారు, వెళ్ళి తప్పు నాన్న తప్పు అలా చేయకద్దు అని చెప్పేసి వాళ్ళ తండ్రికి అప్పచెప్పిరా అని సో అని చెప్తున్నాడు. అంటే నీ శత్రువు కూడా నువ్వు సహాయం చెయ్యి అని దేవుడి యొక్క ఉద్దేశం. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకుని నేల అగత్యముగా వానితో కలిసి దానిని విడింపవలెను. ఒకవేళ నీ పగవాని గాడిద బరువు కింద పడి, అంటే గూతిలో పడినా, లేకపోతే బరువు కింద పడ్డదనుకోండి, లేకపోతే రాళ్ళు వచ్చి కింద పడ్డదనుకోండి, దాన్ని తప్పించాలి. అంటే నీ పగవాడు కష్టంలో ఉంటే దాన్ని తప్పించాలి. ఇక్కడ గాడిద అనేది పక్కా పెడదాము, సో ఏదైనా జంతువు అనేది పక్కా పెడదాం. నీ పగవాడిది కనుక ఏదైనా వస్తువు దొరికింది, ఇచ్చేసిరా. నీ కష్టాల్లో ఉన్నాడు, చెప్పేసిరా, సహాయం చేసిరా. అగత్యముగా వానితో కలిసి దాన్ని విడింపవలెను. సో ఒకవేళ నీ పగవాడు కనుక స్కూటర్ ఆగిపోయింది, సో వాడు నా పగవాడు కాదు, వాడికి సహాయం చేసి అక్కడి నుంచి రా అంటున్నాడు. సో కానీ ఈ రోజులలో పగవాడికి సహాయం చేస్తే ఎలా అవుతుందండి? వాడు నిందలేస్తుంటా అంటారు. సో ఎన్నో ఉంటా ఉంటాయి. సో అన్ని కూడా మనం ఇలాన్నిటి, అందుకే నీ మనసులో ఎవరి మీద పగ పెట్టుకోకు, అంతే చాలు. ఒకటి నిన్ను పగ అనుకుంటే అది వాళ్ళ తప్పు, నువ్వు మాత్రం ఎవరిని పగ అనుకోకు, ప్రతీకారం అనుకోకు. ఓకే, కోపం వచ్చింది, ఒక మాట అనుకున్నారు, దూరం కండి. ఒకవేళ కోపం తగ్గిన తర్వాత అన్ని చక్కబడ్డాక దగ్గరికి రండి. అంతేకాని ఈ ఈ ఎవరి మీద కానీ ద్వేషము. అందుకే నేను చెప్తున్నా కదా, ఒక మనిషి ఇంకో మనిషిని ద్వేషించడమే మహాపాపము, ఒక మనిషి ఇంకో మనిషిని విమర్శించడమే మహాపాపము, నరహత్య చేయడమే, మోసం చేయడమే, దోషం చేయడమే మహాపాపము. యాజ్ పర్ ద బైబిల్ దిస్ ఈజ్ అవర్ ఐలాండ్. పాపం ఎక్కడో లేదు. సో కొంతమంది అంటారు, ఈ బల్లిని చంపితే పాపం వస్తుందండి, ఆవుని చంపితే పాపం వస్తుందండి. కాదు, ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేసినప్పుడే ఆ పాపం చుట్టుకుంటది. ఒక మనిషి ఇంకో మనిషిని చంపినప్పుడే ఆ పాపం చుట్టుకుంటది. ఒక మనిషి ఇంకో మనిషిని అన్యాయం చేసినప్పుడే పాపం చుట్టాయి. కానీ ఈ రోజుల్లో ఒక మనిషి అంటే ఇంకో మనిషి, ఈవెన్ సొంత భార్య భర్తలను నమ్మలేక పరిస్థితి, అన్నదమ్ములను నమ్మలేని పరిస్థితి. అంటే ఎక్కడ చూడు మోసము, అన్యాయము, అక్రమం. రిలేషన్ అని కాదు, ఒకప్పుడు రిలేషన్స్ కి ఎమోషన్స్ కి విలువ ఉండేది, ఇప్పుడు ఆ రిలేషన్స్ కి ఎమోషన్స్ కూడా విలువ లేదు. సో అలా ఉండాలి. సో మంచి ఈ స్టాండర్డ్స్ అన్ని మంచియా కావా? చాలా మంచి స్టాండర్డ్స్. అందుకే ఐ లైక్ లా. నాకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము చాలా మంచిది, చాలా బాగుంటుంది. నజరుడైన యేసయ్య చాలా మంచి వచనాలు చెప్పారు నాయన, గొప్ప గొప్ప వచనాలు. అయ్యా ఎవ్వరూ రాయలేరు నాయన, ఇంత గొప్ప పుస్తకాన్ని మీరు తప్పించి ఎవరు రాయలేరు. ఇన్ని ఆజ్ఞలను, ఇన్ని శాసనాలు, ఇన్ని న్యాయ విధులను మీరు తప్పించి ఇక ఎవరు ఇవ్వలేరు నాయన. బంగారం కంటే, వజ్రము కంటే, వెండి కంటే, ధనము కంటే, ఐశ్వర్యము కంటే ఈ ధర్మశాస్త్రము ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది. మంచి వాక్యాలను మాతో చెప్పి మమ్మల్ని అందరినీ కూడా స్వస్థతపరుస్తున్నందుకు మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును.